హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బ్రాడ్ పిట్ యాక్ట్ చేసిన F1 మూవీ ఎలా ఉందో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు బ్రాడ్ పిట్ హీరోగా F1 మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ ఫార్ములా 1 కార్ రేసింగ్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. ఇందులో హీరో స్పీడ్ అంటే విపరీతంగా ఇష్టపడే ఫార్ములా 1 రేసర్. అయితే అతని పొగరు, బాగా ఓవర్ స్పీడింగ్ కారణాలతో ఫార్ములా 1 రేసింగ్కి బాగా దూరంగా వెళ్ళిపోయి న్యూయార్క్లో క్యాబ్ డ్రైవర్గా చేస్తూ నైట్ టైం రేసింగ్లు ఆడుకుంటూ రోజులు గడిపేస్తూ ఉంటాడు. గ్యాంబ్లింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు రూబెన్ అనే వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఫార్ములా 1 రేసులో తన టీంని లీడ్ చేయమని జోష్ అనే వ్యక్తికి సహాయంగా ఉండమని అడుగుతాడు. ఫార్ములా 1 రేసులో లెజెండ్ అవ్వాలనే కోరికగా మిగిలిపోయిన మన హీరోకి ఆ ఒప్పందం ఒప్పుకున్నాడా లేదా, చివరికి రేసులో గెలిచాడా లేదా, అతని టీంని అతను నిలబెట్టాడో లేదో మీరు ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. F1 రేసింగ్, మనకి ఈ స్పోర్ట్ గురించి పెద్దగా అవగాహన లేదు కదా అని మనకు అనుకుంటాం. కానీ మనం చూసేటప్పుడు స్టోరీ జరుగుతున్న ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకు మొత్తం అర్థమయ్యేలాగా రేసింగ్స్ అండ్ కంప్లీటింగ్ డీటెయిల్స్ చాలా బాగా చూపించారు డైరెక్టర్. దీనికి తోడు బ్రాడ్ పిట్ యాక్టింగ్, ఈ మూవీలో వచ్చే రేసింగ్ సీన్స్ మనల్ని చివరి వరకు సీట్లో కూర్చోబెడతాయి. కొన్ని మూవీ స్టోరీస్ మనకు ఆల్రెడీ తెలుసు అన్నట్టుగా అనిపిస్తాయి. కానీ ఈ మూవీలో వచ్చేసరికి డైరెక్టర్ ఒక టాలెంట్ అండ్ ఎక్సలెంట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఓల్డ్ స్టోరీనే మనకి న్యూ వేలో నరేట్ చేస్తారు. ఇంటర్వెల్లో ఏమవుతుంది, క్లైమాక్స్లో ఏమవుతుందని మనకి స్టోరీ ముందే ప్రెడిక్టబుల్గా అనిపించిన డైరెక్టర్ సీన్స్ తీసిన విధానం మాత్రం అరే ఏం తీసాడరా బాబు ఈ సీన్ని అని వావ్ అనిపించేలా అనిపిస్తుంది. ఈ మూవీకి ఇంకొక మేజర్ హైలైట్ ఫోటోగ్రఫీ. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కలర్ గ్రేడింగ్ అయితే ప్రతి ఒక్క డీటెయిల్ని వాళ్ళు చూపించిన విధానం అమేజింగ్ అనే చెప్పాలి. ఈ మూవీకి ఇచ్చిన BGM మూవీని నిలబెడుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్కి చేసిన ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా వస్తుంది. ట్రైలర్ చూస్తేనే మీకు ఈ విషయం అర్థమైపోతుంది. కొన్ని షార్ట్స్ అండ్ సీన్స్ చూస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్ అవుతాం, అంత బాగుంటాయి ఆ సీన్స్. ఇంకొన్ని సన్నివేశాలు అయితే సీట్లో నుంచి కదిలితే ఎక్కడ మిస్ అయిపోతామో అనిపించేలా అంత బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బ్రాడ్ పిట్ యాక్టింగ్ యాజ్ యూజువల్ ఎరగదీసేశాడు. ఈ క్యారెక్టర్ అతనికి మాత్రమే కరెక్ట్ అనిపించేలా చేశాడు. 60 years ఏజ్లో ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ని అండ్ స్టంట్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కుమ్మి అవతలేశాడు యాక్షన్ సీన్స్ అయితే. మిగిలిన క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. ఉమెన్గా చేసిన క్యారెక్టర్స్కి ఓకే అనిపించారు. వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేదు ఈ స్టోరీలో. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా మనం రేసింగ్ కోర్ట్లో కూర్చున్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీలో ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే ఈ మూవీని నిజమైన రేసింగ్ కోర్ట్లో అండ్ రియల్ ఆడియన్స్ చూస్తుండగా ఈ సినిమాని షూట్ చేశారంట. ఎక్సలెంట్ డైరెక్షన్, సూపర్ యాక్టింగ్, కళ్ళు చెదిరిపోయే ఫోటోగ్రఫీ, సీట్లో నుంచి కదలకుండా చేసే రేసింగ్ సీన్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్స్. ఈ మూవీలో నెగిటివ్స్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం డ్రామా ఉంటుంది మూవీలో. అంత పెద్ద యాక్షన్ సీన్స్ మధ్యలో ఆ డ్రామా మనకి కొంచెం బోరింగ్ ఫీల్ ఇస్తుంది. అయినా లాస్ట్ 1 hour ఈ మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓవరాల్గా టాప్ గన్, మ్యావరిక్ లాంటి ఎక్సలెంట్ మూవీస్ తీసిన డైరెక్టర్ ఈ సినిమాని కూడా ఫెంటాస్టిక్గా తీశాడు. ఈ మూవీ ఐమాక్స్ వర్షన్లో చూస్తే చాలా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ వీకెండ్కి ఈ మూవీని అస్సలు థియేటర్స్లో మిస్ అవ్వకండి. హైలీ రికమెండెడ్ మూవీ ఇది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3.5/5. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.